హల్లెలూయా. యేసుక్రీస్తు నామం పేరట నా మాట ఎంతవరకు అయితే వినిపిస్తుందో మీ అందరికీ ప్రేమతో శుభాలు తెలియజేస్తున్నామండి. మేము యేసు అను దేవుణ్ణి ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాం. అయితే కొన్ని విషయాలు నేను బైబిల్ గ్రంథం నుండి చెప్పాలని ఆశపడుతున్నాను. కాసేపు మీ చెవులు నేను ఏదైతే చెప్తున్నానో దాని మీద ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. చూడండి, లోకంలో ప్రతి మనుషునికి కలిగిన ఆశ ఏంటంటే ఇక్కడ ఎలా బ్రతికినా కానీ నేను పుణ్యలోకం వెళ్ళాలి. ఎంతో కొంత ఈ లోకంలో ఉండగా నేను మంచిగా బ్రతికినా, అన్నీ అనుభవిస్తూ బ్రతికినా, నేనున్న స్థితిలో ఎలా బ్రతికినా కానీ ఎంతో కొంత మంచి చేసి పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రతి మనిషి ఆశ. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల యొక్క మంచి చెడులు ఎలా ఉన్నాయంటే మంచి చెడుకి మధ్య వ్యత్యాసం సూది బెజ్జం అంత ఉందంటండి. ఎంత ఉంది? సూది బెజ్జం ఎంత ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏది మంచో ఏది చెడు. దేవుని వాక్యంలో మనం మంచి చెడు గురించి ఆలోచిస్తేనండి ఆకాశము భూమికి అంత వ్యత్యాసం ఉందన్నమాట. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది లోకస్తుల మనోనేత్రాలంట గ్రుడ్డితనంతో మూయవేయబడిని. అంటే నేను ఇది చేస్తే పరలోకం వెళ్ళిపోతాను, నేను అది చేస్తే పరలోకం వెళ్ళిపోతాను అని రకరకాల భ్రమలతో మనుషులు ఉన్నారు. ఎందుకంటే మనోనేత్రాలు గ్రుడ్డితనంతో మూసివేయబడిని అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ ఆ పరలోక రాజ్యము నా తండ్రి వద్దకు చేరలేడు అని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి బోధించారనమాట. ఆయన ఒక మార్గాన్ని వేశారు. ఆయన అన్నాడు, ఎవరైనా ఈ లోకంలో ఇగో నేను పరిశుద్ధుణ్ణి, నాలా బ్రతకండి అని ఎవరైనా చెప్పగలరా అండి? ఎవరూ చెప్పలేరు నాకు తెలిసింది. కానీ ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి అయినట్లు మీరును పరిశుద్ధులుగా ఉండినట్లయితే మీకు నేను ఆ నిత్య రాజ్యాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే పరిశుద్ధులకు కలిగి ఉండుటే పరిశుద్ధుల యొక్క అంతము నిత్య జీవం అని కూడా ఎంతో స్పష్టంగా బైబిల్లో సెలవిస్తూ ఉంది. కాబట్టి మనుషులుగా మనం పరిశుద్ధత కలిగి బ్రతికితే మన అంత పరలోక రాజ్యం అవుతుందన్నమాట. అయితే పరిశుద్ధత అంటే ఏంటి తెలియదు కదా. మరి మనుషులు మంచే చెడు అనుకుంటున్నారు, చెడే మంచి అనుకుంటున్న లోకంలో మనం ఉన్నాం. అయితే మరి మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏం చేయాలి అంటే ఆయన అన్నాడు, నేనే మార్గము అన్నాడు. అంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం అండి యేసయ్య మన దేవుడు మనుష్య రూపం ధరించి యేసుక్రీస్తు అనే నామంతో ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి మానవుడు ఎలా బ్రతకాలో ఆయన బ్రతికి ఒక మార్గాన్ని వేసి ఒక మాదిరి చూపించి పరలోక రాజ్యం చేరుకున్నారనమాట. కాబట్టి అవన్నీ ఆయన ఎలా బ్రతికారు, పరిశుద్ధత అంటే ఏంటి మనకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథంలో అవన్నీ లిఖించబడ్డాయి అన్నమాట. ఎలా బ్రతికితే అది మంచి, ఎలా బ్రతికితే అది పరిశుద్ధత, ఎలా బ్రతికితే మనుషుని అంతం నిత్య జీవం అవుతుంది అనే విషయాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. కాబట్టి ఈ నా మాటలు గ్రహిస్తున్న మీ అందరికీ మరొకసారి వినిపించుకునేది ఏంటంటే ఈ యేసుక్రీస్తు ప్రభువుల గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఆదివారం కావులపురం రోడ్లో వేల్పూర్, అంతేకాకుండా మీ సమీపంలో ఉన్న చర్చెస్కి వెళ్తే ఆయన వేసిన మార్గాలు కానీ మనం తెలుసుకుని పరిశుద్ధతతో బ్రతికినట్లయితే మన అంతం నిత్య జీవం అవుతుంది. నా ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యమును తండ్రి యొద్దకు చేరుకోలేడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆయనే మార్గము, ఆయన తప్ప వేరే మార్గము లేదు. నమ్మి బాప్తీసం పొందినట్లయితే రక్షింపబడతాము అని కూడా ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ నా మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు గ్రహించే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తుతి స్తోత్రం నాయన, స్తోత్రం సర్వోన్నతుర సర్వశక్తిమంతుర సర్వాధికారి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభా మీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభా మరొకసారి సువార్త చేయడానికి మీరు నడిపించిన విధానమును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఇంతవరకు నాయన మీ దాసును నిలబెట్టుకుని ఎన్నో మాటలు మాట్లాడారు ప్రభా. నాయన అవునయ్యా, మీరే మార్గము, మీరే సత్యము, మీరే జీవము. అవును ప్రభా, మీ ద్వారా తప్ప ఎవరు కూడా ప్రభా తండ్రి యొద్దకు రాలేడు ప్రభా. నాయన ఈ లోకంలో మేము జీవించే జీవితం నాయన, మేము జీవించే బ్రతుకు మంచితనం మేము అపోహలో ఉంటున్నాం అయ్యా మమ్మల్ని దయతో క్షమించండి ప్రభు. ఎవరిని ఎలా దర్శిస్తే ప్రభా వారు మారుతారో నాయన అటు విధంగా వారిని దర్శించండి నాయన. మీరే మార్గము సత్యమును వారు తెలుసుకొని ప్రభా నాయన ఈ లోకంలో నాయన ఎంత ధనవంతులుగా ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానవంతులుగా బ్రతికినప్పటికీ ప్రభా నాయన చివరకు ప్రభా ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందని ప్రభా నాయన, తర్వాత ఈ ఆత్మకి ఏ గతి పడుతుందో ప్రభా నాయన తెలుసుకోలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా ఎట్టి రీతిగా కాకుండా
తప్పకుండా ప్రభా నాయన ఆ పరమ కానానికి చేరుకోవడానికి ప్రభా నాయన ప్రతి ఒక్కరికి మీరే మార్గాన్ని చూపించండి. ఎవరిని దర్శించి మీరే రక్షించండి ప్రభా. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా నాయన వారి హృదయాల్లో గొప్ప మార్పు కలగడానికి సహాయము దయచేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన రక్షించమని మారు మనసు దయచేయమని అనిచ్చ రాజ్యానికి ప్రభా నాయన మీరే నాయన మార్గం అని ప్రతి ఒక్క కుటుంబం తెలుసుకొని మీ వైపు దర్శించబడి తిరగబడడానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.